TSM6 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా నర్సాపూర్ మండల్ రుస్తుంపేట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సుదీప్ వర్ష గెలుపొందారు. ఈ సందర్భంగా సుదీప్ వర్ష మాట్లాడుతూ తనకు భారీ విజయాన్ని అందించిన రుస్తుంపేట గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన గ్రామ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా గ్రామ సమస్యల పరిష్కారంలో ముందుండి సమిష్టిగా పనిచేస్తారని ఈ సందర్భంగా వారు తెలిపారు. రుస్తుంపేట ప్రజలందరూ నాపై నమ్మకం ఉంచి నన్ను రుస్తుంపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించినందుకు అందరికీ నా ధన్యవాదాలు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి, యూత్కి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. గ్రామ సర్పంచ్గా మా భార్య ఈటూరి వర్ష సుదీప్ గెలిపించినందుకు రుస్తుంపేట గ్రామస్తులకు మా ధన్యవాదాలు. అలాగే మా యొక్క 6 మంది వార్డు మెంబర్లను కూడా ఆశీర్వదించినందుకు వాళ్ళ తరఫున కూడా ధన్యవాదాలు. ఉప సర్పంచ్ క్యాండిడేట్గా మరికి నీరేష గారిని ఎన్నుకోవడం జరిగింది. కోరం వాళ్ళకు కూడా ధన్యవాదాలు. జీవితంలో రుణపడి ఉంటా. వాళ్ళ సహకారంతోనే ఈ విజయం నాకు లభించడం జరిగింది. అలాగే మా పార్టీ కార్యకర్తలు చాలా కష్టపడి ఎక్కడోళ్ళక్కడ వార్డులలో రాత్రంతా నిద్ర కాచి మా గురించి కష్టపడి ఎటువంటి లోటుపాటు కాకుండా చూసి మా గెలుపులో భాగస్వామ్యంని పొందినందుకు వాళ్ళకు కూడా ఎప్పటికీ రుణపడి ఉంటాం. ముఖ్యంగా మా గెలుపుని మేము అదేదో పట్టంలాగా చూడకుండా గ్రామ అభివృద్ధి కోసం పాటుపడాలని నిర్ణయించుకోవడం జరిగింది. నుంచి ఫండ్ తీసుకొచ్చి గ్రామాన్ని ఎటు విధంగానైనా అభివృద్ధి చేయాలని మేము నిశ్చయించుకోవడం జరిగింది. మా ఈ పనిలో గ్రామస్తులందరూ కలిసి రావాలి, మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం, మీ వంతు తోడ్పాటు గ్రామ అభివృద్ధిలో ఉండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. గ్రామ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎటువంటి అనుమానం లేకుండా, డౌట్ లేకుండా, క్లారిటీతోని మాకు సీటు ప్రకటించిన మా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి గారికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఆమె మా కోసం చేసిన ఈ పనికి మేము రుణపడి ఉంటాం. ఫ్యూచర్లో ఆమె కోసం కూడా కష్టపడతాం. ఆమెతో సహకారం మాకు ఎప్పటికీ ఉంటుందని మాకు ఎప్పుడో మాట ఇవ్వడం జరిగింది మేడం గారు, ఎమ్మెల్యే గారు. రేపు పొద్దున్న గ్రామ డెవలప్మెంట్లో ఆమెతో కొట్లాడి మేము మా గ్రామ అభివృద్ధి కోసం నిధులు తెచ్చుకుంటామని ఈ సందర్భంగా గ్రామస్తులకు తెలియజేయడం జరుగుతుంది. మేము మాకు 27 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. అలాగే 6 మంది వార్డు మెంబర్లు గెలవడం జరిగింది. ఎంతో ఛాలెంజ్గా తీసుకొని ప్రతి ఒక్క వార్డు మెంబర్ కష్టపడడం జరిగింది. మా ఓడిన వార్డు మెంబర్లు కూడా గెలిచినాయి. ఎందుకంటే వాళ్ళంతా కష్టపడ్డారో వాళ్ళ క్షేమాన్ని చూసాం మేము. వాళ్ళ ఓటమి అనేది అంత సింపుల్గా తీసుకునేది కాదు. చాలా కష్టపడ్డారు వాళ్ళు కూడా. 4 వార్డు మెంబర్లు జిప్పుల శ్రీశైలం కానీ, పంబాల సుభాష్ కానీ, చింత శ్రీకాంత్ కానీ, హర్షన్లు కానీ, ఈ యొక్క 4 మెంబర్లు వాళ్ళు ఓడిపోయినా మా దృష్టిలో గెలిచినట్టే. రేపు మేము చేయబోయే అభివృద్ధి పనులలో మా యొక్క వార్డు మెంబర్లు, కార్యకర్తలు, సపోర్టర్స్ని అందరినీ కలుపుకుంటూ ముంగడికి పోతామని హామీ ఇస్తాం.